ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం, ప్రజల మాటే మా నోట. వివిధ జిల్లాల నుండి వచ్చేసిన రైతు సోదరులు, రీజనల్ ప్రెసిడెంట్స్, మరి ఇక్కడ లోకల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, హ్యాచరీ వారు, మరి మిగతా ఫీల్డ్ అందరు పోల్ట్రీకి సంబంధించి అందరూ వచ్చిన దానికి వేదికను అలంకరించిన మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి గారు, రోడ్స్ అండ్ బిల్డింగ్ చైర్మన్ రామరెడ్డి గారు, మార్కెటింగ్ చైర్మన్ మధు గారు, మన ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ నారాయణ అన్న గారు, మరియు మన ఎక్స్ ప్రెసిడెంట్ వైపీకేఎఫ్ కౌంట్రీ, ఎన్ఈసిసి నేషనల్ వైస్ చైర్మన్ సుబ్బరాజు గారు, మాజీ మన ఏపీపీఎఫ్ మాజీ ప్రెసిడెంట్ సుధాకర్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే మన ధర్మారావు గారు, జోనల్ చైర్మన్ పురం శేఖర్ రెడ్డి గారు, మరియు బిఎస్పీ జనరల్ మేనేజర్ ఆనంద్ గారు, నెక్స్ట్ చక్రారావు గారు, ఏపీపీఎఫ్ సెక్రటరీ పడాల సుబ్బారెడ్డి గారు, మరియు అనిల్ కుమార్ ఐపా ప్రెసిడెంట్ ఉదయ్ గారు, ఎక్స్ జోనల్ చైర్మన్ సంజయ్ గారు, మరియు విరాటి గారు, పిఎఫ్ఐ ప్రెసిడెంట్ వనపాల్ బండా గారు, క్లాప్మా ప్రెసిడెంట్, వీళ్ళందరికీ పేరు పేరున ఈ సమావేశం ధన్యవాదాలు. మనం ఇవాళ ఈరోజు మనకు పండుగ రోజు, చాలా సంతోషకరమైన రోజు. చిరకాల కోరిక ఈరోజు మనకు నెరవేరింది. 1876లో మన పోల్ట్రీ పితామహుడు డాక్టర్ బివి రావు గారు మన పోల్ట్రీ ఫార్మర్స్ కు మరి గవర్నమెంట్ అనుసంధానంగా బ్రాయిలర్ రేయర్ వీటికి గవర్నమెంట్ అనుసంధానంగా స్థాపించిండు. అప్పుడు రామచంద్రారెడ్డి గారు ప్రెసిడెంట్, డాక్టర్ శేషయ్య గారు, మరియు నారాయణ రెడ్డి గారు, సుధాకర్ గారు అయినాక 2014లో మన స్టేట్ డివైడ్ అయిపోయింది. ఆ డివైడ్ అయిన టైంలో మనకు 42%, ఆంధ్రప్రదేశ్ 58%గా మన ఫెడరేషన్ కూడా డివైడ్ అయిపోయింది. ఉన్న ఆస్తులు కూడా 42-58%గా అయినది. 14 అయినాక ఒక 2-3 సంవత్సరాలు మనము బాడీ టెంపరరీ బాడీగా ఒక బాడీ డిసైడ్ చేసినాము. 2017లో మనకి ఫెడరేషన్కి ఎలక్షన్స్ అయినవి. ఆ ఎలక్షన్స్ అప్పుడు ప్రెసిడెంట్గా ప్రదీప్ రావు గారు, జనరల్ సెక్రటరీగా నేను, మిగతా మా బాడీ వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ అందరూ అయింది. ఆ 2017లో మన ఫెడరేషన్ ఇన్కమ్ మన దగ్గర ఉన్న స్టాక్ ఉన్న మాట్లాడాలి సార్, ఇది చాలా అందరం తెలుసుకోవాల్సిన విషయము. ఆ టైంలో మనకు ఒక 20,000 రూపాయలే మన దగ్గర ఆదాయంలో మిగులు ఉన్నది. మనకి ఇక్కడ హైదరాబాద్లో 3,600 ఎస్ఎఫ్టీ ఎన్ఈసి కాంప్లెక్స్, మనకు కాంప్లెక్స్లో మనకు ఆ బిల్డింగ్ ఒకటి మనకు ఉన్నది. మిగతా దాంట్లో మనము ఎన్ఈసిసి వారికి సన్క్లాబ్స్ కిరాయికి ఇచ్చినాము. ప్లస్ మనకు విజయవాడలో కూడా ఒక కళ్యాణ మండపం ఉన్నది. ఇది ఈ రెండు మన ఫెడరేషన్ ఉమ్మడి ఆస్తులు. అయితే మేము ఈ కల్వర్ట్ సింగిల్ విండో సిస్టాన్ని స్టార్ట్ చేసి మనకి ఇన్కమ్ 1,50,000 లెక్క స్టార్ట్ చేసుకొని అందరు కూడా మాకు ఈ కల్వర్ట్ వల్ల ఈ హైదరాబాద్ 5 రీజన్లలో 15 నుంచి 20 రూపాయలు లాభం వచ్చింది.
అంటే మీ అందరికన్నా కూడా మాకు ఎక్కువ రావచ్చు. మేము ఈ కల్పన స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు అవుతుంది. ఇందులో మేము 6 కోట్ల కోళ్ళు అమ్మామండి. అంటే మాకు ఇక్కడికి కూడా 10 మంది 14 మంది ఎవరు కల్పన వాళ్ళని ఉన్నారు, పర్మనెంట్గా వాళ్ళని అడ్జస్ట్ వాళ్ళ దగ్గర డిపాజిట్ తీసుకొని సక్రమంగా నడుస్తుంది. రేటు కూడా సక్రమంగా ఉంది, ఫార్మర్స్ ఉపయోగపడుతుంది. దయచేసి మీ అందరు కూడా వివిధ జిల్లాలలో మీరు పోయిన వెంటనే కంపల్సరీ స్టార్ట్ చేసి అక్కడ మీరు కల్పన చేస్తే మీకు మాకు కూడా ₹2 ఎక్కువ వచ్చే రూపాయలు ఉంటుంది. పూర్తి క్వశ్చన్ ఏముందంటే చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. 4 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద గడ్డి గుడ్డుకు అదే ₹3 ₹4 పోగానే కొండగిరి కోటి కొడతారని మన మిత్రులు సోదరులు రాస్తుంటారు. ఇవాళ మనకు ₹4.80 నుంచి ₹5 కాస్త ప్రొడక్షన్ పడుతున్నది. మనం ₹4 కూడా అమ్ముకుంటున్నాము. ఆలోచన అందుకు మనం వెళ్ళాం. దీంతో చేసి మీరు అందరూ కలిసికట్టుగా ఉండి మన గుడ్డు రేటు కూడా చేసుకుంటే ఇవాళ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా ఒక ఏంటంటే కదా ఇవాళ గుడ్డు దీంట్లో మీరు ఒక 1000 మంది పోటీ పాల్గొని ఉద్యోగం కల్పిస్తున్నాము. మిగతా మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్ లో పనికిరాని వెంట మీద పడేసే పరము కానీ పొట్టు కానీ అన్నిటి కూడా మన కోడి తిని అది మనకు మంచి ప్రోటీన్ పుట్టిస్తుంది. అది ప్రోటీన్ పుట్టడానికి వల్ల అన్ని దాన్ని కూడా అడ్వర్టైజ్ జరుగుతుంది. కానీ తల్లిపాలలో ఫుడ్లో మాత్రం ఇంతవరకు తగ్గి లేదు. అదొకటి మనం గమనించవచ్చు. ఆహారం గవర్నమెంట్ చాలా ఏం చేస్తున్నప్పుడు అందరితో కూడా జీవనోపాధి చేస్తున్నాము. దయచేసి మీరు మాకు మీ ద్వారా గవర్నమెంట్కి ఏంటంటే పవర్ సబ్సిడీ ఇచ్చిండ్రు ₹2 అదొకసారి కంటిన్యూ అయ్యేటట్టు చూడండి. ఈ మధ్య కాలంలో మాకు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మున్సిపల్ ట్యాక్స్ కానీ గ్రామ పంచాయతీ ట్యాక్స్ కలెక్ట్ చేసిండ్రు. ఈ మధ్య కాలంలో కొంత మళ్ళీ మాన్య మహోదయ్ జితేంద్ర వర్మజీ, ఆ తర్వాత పెద్దలు గౌరవనీయులు మన జనరల్ సెక్రటరీ ముద్దల భాస్కర్ రావు గారు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతారు. దయచేసి మనం నిశ్శబ్దంగా ఉంటామని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే థ్యాంక్ యూ సో మచ్. సభాధ్యక్షులు, ఈనాటి ఈ సమావేశానికి మా టీపీఏ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మేము పిలువంగానే మాకు ఎంతో వారి అమూల్యమైన టైం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మా రైతులను అందరినీ ఉత్తేజపరిచి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్న గౌరవనీయులు పెద్దలు ఈ స్థానిక శాసనసభ్యులు అన్న మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అదేవిధంగా రోడ్ సైడ్ బిల్డింగ్స్ చైర్మన్ రామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా సుబ్బరాజు గారికి, సుధాకర్ గారికి, రాయుడ్ సార్ గారికి, ధర్మారావు గారికి, శేఖర్ అన్నకి, ఆనంద్ గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు ముఖ్యంగా మా ఫెడరేషన్ తరఫున, మా పౌల్ట్రీ ఫార్మర్స్ తరఫున సార్ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సార్. తప్పకుండా ఇంకో విషయం, వేదిక ముందున్న ఎంతో అతిరథ మహారథులు అందరూ వేదిక ముందున్నారు. తారతమ్య భేదం లేదు సార్, మనం అందరం ఒకటే. మీరు కూడా వేదిక మీదికి పిలవనందుకు మీకు మరోసారి చేతులెత్తి దండం పెడతా ఉన్నాము. అందరూ సమానులు, అందరూ శక్తివంతులు. దయచేసి ఇది మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇండస్ట్రీ గురించి పెద్దలు మోహన్ రెడ్డి గారు మీకు అన్ని విషయాలు చెప్పిండ్రు. ముఖ్యంగా 2 విషయాలతోటే క్లోజ్ చేయాలనుకుంటున్నాము. మాకు ఈరోజు మా అతిథి గతంలో పోల్ట్రీ ఫార్మర్ కావడము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకు అంటే వారికి ఈ కోళ్ళ పరిశ్రమలో ఉన్న సమస్యలన్నీ తెలుసు, మనకన్నా బాగా తెలుసు. మనకన్నా కష్టకాలంలో వాళ్ళు పోటీ చేసారు.
మనం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇండస్ట్రీలో ఎంతో డెవలప్ వచ్చిన తర్వాత మనం పోల్ట్రీ చేశాం, కానీ వారు 40 ఏళ్ల కిందనే పోల్ట్రీ చేసింది కాబట్టి ఆ పోల్ట్రీలో ఉన్న సాధక బాధకాలన్నీ వారికి తెలుసు. వారికి 2-3 సార్ మా తాను ముఖ్యంగా ఉన్నది. ఇప్పుడు గతంలో 2021లో మాకు పవర్ సబ్సిడీ ఇచ్చారు సార్. ఆ జీవో కూడా అక్కడే ఉంది. మీరు సహృదయంతో సౌదీ కరెక్ట్ ఎలక్ట్రికల్ సబ్సిడీ కోసం మీరు ప్రయత్నించాలి సార్. మా రిప్రజెంటేటివ్ మీరే సార్. దయచేసి అది తప్పకుండా మాకు నిర్వర్తించాలి సార్. అదే మన పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఈ ORR RRR అని పెట్టి ఇప్పుడు RRR అవతల 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా HMDA పరిధిలోకి తెచ్చారు సార్. దానితోటి అందరి ఫార్మర్స్ కు ఒక చెట్టు కట్టుకుందామంటే, చిన్న లోన్ కోదామంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్. మేము ఫేస్ చేస్తున్న ఇష్యూ. దయచేసి పక్క రాష్ట్రం అదంతా ఎగ్జంప్షన్ చేసింది సార్. మీరు కూడా మా తరఫున మీరే ప్రతినిధి అయి ప్రభుత్వానికి విన్నవించి ఈ 2 కోరికలు తీర్చవలసిందిగా మీకు ఈ సభ తరఫున మా పోల్ట్రీ ఫార్మర్స్ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం సార్. సార్ మేము మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అవుతూ ఇప్పుడిప్పుడే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టుకోవడం కానీ, శంషాబాద్లో 2 ఎకరాలు కొనుక్కోవడం కానీ, మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఈ 2 ఏళ్లలో శంషాబాద్లో కూడా బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటర్ కట్టి మీ అందరి సమక్షంలో ఇదే విధంగా మళ్ళా ఇనాగ్రేషన్ చేసుకుంటాం సార్. తప్పకుండా దేశంలో మనము 3వ స్థానం 2వ స్థానంలో పోటీ పడతా ఉంటాం సార్. తమిళనాడు మన స్టేట్ 2 డివైడ్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ మనకు డివైడ్ అయిన తర్వాత తమిళనాడు మొదటి స్థానానికి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం ఉంది. మనం ఇప్పుడు 3వ స్థానం ఉంది సార్. మాకు మీరు కానీ ప్రభుత్వం కానీ మాకు అండదండగా లేకపోతే మేము ఏదో స్థానానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాం సార్. దయచేసి మీరు ఈ పవర్ సబ్సిడీ కానీ, మాకు ఈ విద్యుత్ HMD లిమిట్లో ఉన్న దాన్ని ఎగ్జంప్షన్ కానీ, మాకు ఏదన్నా అవసరాలు ఉంటే మీరు తప్పకుండా చేస్తే ఇండస్ట్రీలో మేము 10,000 మంది దాకా చిన్న పెద్ద ఫార్మర్స్ ఉన్నాం సార్. అందులో ప్రతి రైతు పండించిన బై ప్రొడక్ట్ మొత్తం పోల్ట్రీ యూజ్ చేస్తుంది. ఆ బై ప్రొడక్ట్ తోటే రైతు కూడా చైతన్యస్తున్నాం సార్. దీన్ని మీరు సబ్ అగ్రికల్చర్ అనే దృష్టి పెట్టుకొని తప్పకుండా మనం అగ్రికల్చర్ ఫార్మర్స్ కిందనే ట్రీట్ చేసి మాకు అన్ని ఎగ్జంప్షన్ చేసినట్టయితే మేము కూడా పోటీ పడడానికి ముందుంటామని సగౌరవంగా తెలంగాణ పోల్ట్రీ ఫార్మర్స్ తరఫున మీకు విన్నవిస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది జరిగినా వేదిక మీద మనస్ఫూర్తిగా క్షమించగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పెద్దలందరికీ సెలవు సార్. నమస్కారం సార్. అధ్యక్షులు తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ శ్రీ ఉప్పుల నరసింహారెడ్డి గారు మాట్లాడతారు. స్వాగతిస్తున్నాం. గుడ్ మార్నింగ్, నమస్కారం సభకు. ఇక్కడ కొంతమంది మన రైతు సోదరులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. సో వాళ్ళకు కూడా మన తెలుగు అర్థం కాదు. సో నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇతర రాష్ట్ర ఢిల్లీ, పంజాబ్ నుంచి, అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. సో ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ pride and joy to welcome all of you to this special occasion, the inauguration of the Convert Single Window Hyderabad 5 Regions building, a long-awaited milestone for the poultry fertility of Telangana. I am Uppala Narasimha Reddy, Vice President of Telangana Poultry Federation, and it is both an honor and a privilege to stand before you today. On behalf of the Federation, I extend our heartfelt gratitude to every one of you, farmers, industry leaders, association representatives, pharmaceutical professionals, and dignitaries who have taken time out of your valuable schedules and traveled from across the country to be here. The building is not just a piece of infrastructure, it's a vision turned into reality. It represents the collective strength of Telangana poultry farmers and the dedication of the Federation leadership. Its strategic location close to the outer ring road, easily accessible from the airport and surrounded by active poultry farmers, make it not just convenient but essential for all the collaborative operations. I would like to take a moment to express
our deepest appreciation to the sponsors and supporters who generously and believe in the mission made this building possible. Special thanks to them. Please give them a big round of applause. We are also honored to have distinguished representatives from leading poultry associations across India with us today. Your presence reflects a shared commitment to excellence and development within our industry, and we thank you for the standing with Telangana Poultry Federation. The facility is more than an administrative space, it is a platform for opportunity. Instead of hosting events, I request all the poultry delegates and all, please, instead of hosting events in expensive venues, we invite all of you farmers into the companies, equipment manufacturers and farmers groups to make use of this world-class facility with ample parking, modern amenities and ideal location. It is a place made by the poultry community. As we look forward, we continue to welcome any supporting association committed to growth and development of Indian poultry sector. Once again, I thank you. Thank you for supporting your presence today. Let us continue our journey together and unity strength. Jai Hind. గౌరవ భూసాధికారి గారు శ్రీ వంగేటి అభిషేక్ రెడ్డి గారు ప్రెసిడెంట్ వారు మాట్లాడతారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధుల సందేశాలు ఉంటాయి. శ్రీ వంగేటి అభిషేక్ రెడ్డి గారు. పోల్ట్రీ సమాజానికి, రైతులకు, పోల్ట్రీతోనే అనుసంధానంలో నడిచే ప్రతి వ్యవస్థకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు మా శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి, మా మల్లెడ్డి నారాయణ అన్నకు, తాతకు, మా కసిరెడ్డి నారాయణ అన్నకి, మా పోల్ట్రీ భీష్ముడు మా కసిరెడ్డి నారాయణ అన్నకు, సుధాకర్ సార్కి, సుబ్బరాజు గారికి, సురేష్ గారికి, మదన్నకు, ధర్మరావు గారికి, శేఖర్ అన్నకు, ఆనంద్ గారికి, సురేంద్ర సింగ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. సమాజంలో మనం ఏదైతే గుడి నిర్మించుకుంటామో ఇవాళ అంత గొప్పగా ఇవాళ గుడి నిర్మించుకున్నాము. అందరము ఇవాళ రైతులము ఐక్యతగా ఏర్పడి ఒక యాదగిరి ఎట్లా నిర్మించుకున్నామో ఇవాళ అలాంటి ఒక వేదికని భారతదేశంలో ఎక్కడ లేనంటే అంత మంచి వేదికని ఇవాళ మనము ఇక్కడ నిర్మించుకున్నాము. చూస్తుంటే ఎంత పండుగ వాతావరణం నాకు ఉందంటే ఏదో ఒక గుడికి పోయినట్టు, ఏదో ఒక కాలక్షేపానికి పోయినట్టు, ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూస్తుంటే, ఇంత పెద్ద బిల్డింగ్ని చూస్తుంటే మనం అందరం గర్వంగా ఫీల్ కావాలి. రైతులకు ఇది ఒక పెద్ద మంచి ప్లాట్ఫామ్. మనము చూసినట్టయితే ఈ బాడీ వచ్చి ఈ తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ మా కమిటీ ఫామ్ అయ్యి రెండేళ్ల నుంచి అనేక ప్రోగ్రామ్స్తో ముంగడిపోతున్నాము. ఈ బిల్డింగ్ అయితేనేమి, రీసెంట్గా వచ్చిన అంగన్వాడీ స్కీమ్ అయితేనేమి, ప్రతి జిల్లాకి ఇవాళ అంగన్వాడీ స్కీమ్ని తేగలిగినాము. గవర్నమెంట్ సహకరించింది 100%. మాకు ఇవాళ గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో రకాలమైన మందికి మాకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలు గౌరవనీయులు ఆర్ఎన్పి కార్పొరేషన్ చైర్మన్ గారు మాన్యశ్రీ మల్లెడ్డి రామరెడ్డి గారు మాట్లాడతారు. ఈనాటి సభ అధ్యక్షులు, తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు, స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మాజీ నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు సుబ్బరాజు గారు, సుధాకర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా గుర్రం శేఖర్ రెడ్డి గారు, ఆనంద్ గారు, ఈ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతు సోదరులకు ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు వచ్చిన ముఖ్య అతిథి కూడా 1975 నుంచి 2010 వరకు పోల్ట్రీ ఫార్మర్గా ఉంటే 150,000 కోళ్ళు ఆ రోజులలోనే ఉండి, అందుకనే మీ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా మరి మీ సమస్యలు ఇప్పటిదాకా అసోసియేషన్ చెప్పిన సమస్యలు కూడా
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డగా కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తిగా మనం ఏదన్నా సమస్యలు చెప్తే అర్థం చేసుకునే వ్యక్తి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు. అదేవిధంగా మన మంత్రి గారు కూడా శ్రీహరి గారు, ఆయన కూడా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఏ సమస్య చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటాడని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ముందుగా. అదేవిధంగా మరి ముఖ్యంగా ఇంత పెద్ద పోల్ట్రీ ఇండస్ట్రీకి ఎప్పుడైనా ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతున్నాయంటే చాలా తక్కువే అని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఒక ఐటీ కంపెనీ లేకపోతే ఒక ఇండస్ట్రీ వస్తే మరి వందలాది ఎకరాలు భూమి ఇచ్చి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇంతమందిని జనరేట్ చేస్తామని చెప్పి మన దగ్గర భూమి ఇచ్చి మన దగ్గర ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు. మనం మన సొంత పొలాలలో రైతులం కాబట్టి ముందు సంది అంచెలంచెలుగా ఎదుర్కొంటా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పోల్ట్రీ ఇండస్ట్రీ వచ్చిందంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మందికి జీవనోపాధి కలుగుతున్నది పోల్ట్రీ నుంచి అని ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ పోల్ట్రీ అనేది బీజం పడ్డదే మా ప్రాంతంలో. పోల్ట్రీ ఇండస్ట్రీ స్టార్ట్ అయిందే మా దగ్గర ఇంజాపూర్లో పివి రావు గారు స్టార్ట్ చేసి మరి 1970లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అంచెలంచెలుగా మన కంట్రీ మొత్తం స్ప్రెడ్ కావడానికి ముఖ్య కారకులు ఆ రోజు పివి రావు గారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అది ముఖ్యంగా మనం కూడా ఆలోచించాలి. మనం పుట్టి పెరిగిన గ్రామం ఉంటేనే ఏదో ఒక రకంగా ఆ గ్రామానికి చెయ్యాలనే ఆలోచన ఉంటుంది. మరి అదే విధంగా పోల్ట్రీ ఇండస్ట్రీ కూడా మరి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, మన ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి ఆనంద్ గారు చెప్తే మరి మేడం అయితే కాదనకపోవచ్చు. మన ప్రాంతంలో సిఎస్ఆర్ కింద పేద ప్రజలకు అవసరం వచ్చే విధంగా మీరు ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తామంటే దానికి ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని ఒక 2-3 ఎకరాల పొలం ప్రభుత్వం నుంచి ఇప్పించడానికి ఎమ్మెల్యే గారు మా ప్రాంతంలో దుర్గంజల్ మున్సిపాలిటీలో ఇంజాపూర్ ప్రాంతంలో కానీ తొర్రూరు మధ్యన కానీ నిన్న గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. తప్పకుండా మీరు ఈ వెంకటేశ్వర హెచ్చరి నుంచి కానీ మీరు ఫెడరేషన్ నుంచి కానీ కడితే బాగుంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే మెజార్టీ పోల్ట్రీ రైతులంతా మన ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఈ ఎల్బీ నగర్ అనుకోండి, ఇబ్రాహీంపట్నం అనుకోండి, అదేవిధంగా మహేశ్వరం అనుకోండి, ఈ ప్రాంతంలోనే మెజార్టీ పోల్ట్రీ రైతులు ఉంటారు. కాబట్టి మనం ఎంత సంపాదించినాం అనేది ముఖ్యం కాదు, ఎంత పేదలకు సాయం చేస్తున్నాం అనే దానికి మనకు ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదేవిధంగా ప్రతి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఒక 5-10 లక్షల రూపాయలు మనం సాయం చేసినట్టు ఉంటది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను మీ అందరిని కోరుతున్నా. ఎందుకంటే పోల్ట్రీ ఇండస్ట్రీ లేకపోతే చాలా ఇండస్ట్రీస్ దీనికి లింక్ అయి ఉన్నాయి. ఇవాళ ఒకనాడు మీ అందరికీ కూడా తెలుసు, రైస్ మిల్ అంటే వరిపొట్టు ఎత్తిపోయడానికి డబ్బులు ఇచ్చి బయట ఒప్పించే పరిస్థితి ఉండే. అదేవిధంగా నూకలు అంటే ఎవరు కొనే పరిస్థితి లేకుండే. ఇలాంటి ప్రొడక్టులు కూడా ఇవాళ బ్రహ్మాండమైన రేట్ వచ్చి ఇవాళ వరిపొట్టు రైస్ మిల్లు నడిపే వాళ్ళు వరిపొట్టుకు ఎన్ని డబ్బులు వస్తున్నాయో వాళ్ళకి తెలుసు. అంటే ఒకసారి మనకు ఇండైరెక్ట్ గా కన్జ్యూమర్ కూడా ఆ బై ప్రొడక్ట్స్ రేట్ వస్తుంది కాబట్టి మరి బియ్యం కూడా తక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఇవాళ ఉన్నదంటే దానికి ఒక కారణంగా పోల్ట్రీ రైతులు కూడా ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకనే మనందరం ఎన్ని సిఎస్ఆర్ కింద మా ప్రాంతంలో అయితే రామోజీరావు గారు మరి మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అడిగితే చాలా సిఎస్ఆర్ కింద చేశారు. మరి ముఖ్యంగా అంటే వేరే రకంగా కాదు, మరి వెంకటేశ్వర హెచ్చరి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో తప్పకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టి మరి మన ప్రాంతం అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా వాళ్ళను, అదేవిధంగా దానికి బాధ్యత ఫెడరేషన్ వాళ్ళే తీసుకొని ముందుండి ఈ ప్రాంతం అభివృద్ధి చేయండి. ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూడండి, ఈ 2 సంవత్సరాలలో పెద్దంబర్పేట కానీ తుర్కయంజల్ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యే గారు గెలిచినాక దాదాపు 250 కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధికి తీసుకురావడం జరిగింది.
నిన్న కాక మొన్న దాదాపు 25 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి నుంచి ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇదే ప్రాంతంలో ఆర్ఎండ్బి రోడ్లు కూడా దాదాపు 100 కిలోమీటర్లు ఉన్న డబుల్ రోడ్లను 4 లైన్ల రోడ్లుగా చేయడానికి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా మీరు ఒక్క 10 సంవత్సరాలలో మీరు ఊహించనంత అభివృద్ధి చెందుతుంది. ఇది ఎలా ఏదో ఊరు బయట ఉంది ఒక రింగ్ రోడ్ కనెక్టివిటీ అనుకోకండి. ఖచ్చితంగా ఇది ఒక సెంటర్ సిటీలో ఒక 10 సంవత్సరాలలో ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి మీరు ఇంత పెద్ద కార్యక్రమం బ్రహ్మాండంగా మా ప్రాంతంలో ఇంత మంచి బిల్డింగ్ కట్టి ఈడ చేసినందుకు మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సభాధ్యక్షులు తెలంగాణ పోల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు గవర్నర్ మోహన్ రెడ్డి గారు, వారి యొక్క కమిటీ సభ్యులందరికీ ఈనాటి దయచేసి అందరికి అలవాటు, అందరం కూడా కోళ్ళ ఫార్మ్స్ కట్టుకుంటాం కాబట్టి కోళ్ళు ఎప్పుడు తప్పు చేస్తూ ఉంటాయి. కాబట్టి దాంట్లో మనం కొంత నిమగ్నమైనట్టుగా నాకు అనిపిస్తున్నది. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, తెలంగాణ వ్యాప్తంగా కొద్దిమంది ప్రజలు వచ్చారు, అందరూ అయితే రాలేదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా జడ్పీ మాజీ చైర్మన్ మిత్రులు సోదరులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రామ్ రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు, మా పెద్దలు సుధాకర్ గారు, సుబ్బరాజు గారు, అదేవిధంగా చక్రధరరావు గారు, ఆనంద్ గారు, సంజయ్ రెడ్డి గారు, వేదిక మొత్తానికి पोल्ट्री परिवार के और तरफ से तेलंगाना की मैं सबको जो भारत भर से आए हैं आप लोगों का सबका स्वागत करता हूं। मैं पोल्ट्री యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ స్వాగతం। రెండు విషయాలు నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా సంతోషం। స్వయంగా నేను పోల్ట్రీ ఫార్మర్నే, రంగారెడ్డి గారు అదేవిధంగా నారాయణ గారు రాజకీయాలు రాజకీయ పార్టీలు ఎదిరినప్పుడు కూడా కోడి నేర్పింది ఏంటంటే సొంతగా చేయితోటి పనిచేయటం, చేతనైన రోజులు మనం పనిచేయటం అనేటువంటిది మనం నేర్పెట్టిన విద్య। దీనికి ఎంతో పెద్ద దాతృత్వంతో ఈ యొక్క భవన నిర్మాణానికి తోడ్పడినటువంటి దాతలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే అందరూ చేసి నిర్మాణం చేసేట ప్రతి ఇటుకలుగా కూడా అందరి యొక్క దాతృత్వం ఉన్నారు, చాలా సంతోషం। ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి ఒక హెచ్పి సమస్య ఉంది। దీని యొక్క దాదాపు లాస్ట్ సెక్టర్ దాదాపు 11% ఉంది దేశవ్యాప్తంగా। భారత ప్రభుత్వం ఒక ఎవాల్యుయేషన్ చేసింది, 11% లాసెస్ ఆల్రెడీ కూడా క్రాస్ అయిపోయింది। ఈరోజు ఎల్పి వ్యాక్సినేషన్, ఎందుకంటే భారత ప్రభుత్వం ఏదైతే 2-3 విషయాలు చెప్తుందో ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను। నేను నిత్యంగా కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ప్రతి నిత్యము, అదేవిధంగా వ్యాక్సినేషన్ యొక్క ప్రొడక్షన్స్ వాటి మేనేజ్మెంట్స్ మూవ్మెంట్స్ మొత్తం కూడా కొంత మానిటరింగ్ లో నేను నా యొక్క పాత్ర కోరుకుంటున్నాను పార్టీ పరంగా। దీంట్లో మీతో షేర్ చేసేటంటే ఎల్పి వ్యాక్సినేషన్ ఆల్రెడీ కూడా మరి లైసెన్సింగ్ వచ్చేసి దాన్ని వాడుకోవడానికి వచ్చింది, చాలా కంపెనీస్ వచ్చినాయి, కొన్ని కంపెనీస్ రాలేదు। బట్ మై రిక్వెస్ట్ ది ఫార్మర్స్ కంపెనీస్, try to produce the vaccines here itself, not to go for the import करना जो है तो छोड़ दीजिए। थोड़ा यहाँ पर मैन्युफैक्चर करने के लिए थोड़ा दम लगाना पड़ेगा आप लोगों का। Yes, make for India, this is not a slogan, it's a necessity। Otherwise మనం చేసినట్టు మనకు 2020లో వచ్చేటట్టుగా ఏదైతే ఇబ్బంది ఉందో కరోనా సమయంలో మన పిల్లలు తయారు చేసిన వ్యాక్సిన్ 24 సంవత్సరాల సంబంధించిన ఒక పిల్లవాడు హిమాచల్ ప్రదేశ్ లో కుగ్రామంలో ఉండే ఒక పిల్లవాడు ఒక సైంటిస్ట్ గా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో ఒక టీం మెంబర్ గా ఉండి
దాన్ని ఎవాల్యుయేట్ చేసినాం. చాలా సంతోషం ఇది. లేకపోతే ఈరోజు అమెరికా నుంచి వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకుంటే దాదాపుగా ఇట్ హాస్ బీన్ స్పెంట్ అబౌట్ 17,000 crores. 17,000 crores యొక్క వ్యాక్సిన్స్ భారతదేశంలో మొదటి విడత చేసే కోసం కాస్ట్ అయ్యింది. కానీ ఈరోజు భారతదేశంలో హెచ్పి యొక్క వ్యాక్సిన్ యొక్క ఏదైతే ట్రయల్స్ ప్రాథమికంగా స్టార్ట్ అయిపోయింది. మీకు టెస్ట్ బహుశా మీకు అందరికీ అప్డేట్ ఉంటుంది. ఫార్మసీ కంపెనీ కూడా మరి ప్రతినిత్యం కూడా దాదాపుగా 16 places లో దీన్ని ప్రాథమిక ట్రయల్స్ స్టార్ట్ చేసినారు. అయినప్పటికీ కూడా వరల్డ్ వైడ్ దీన్ని రిలీజ్ చేసినైతే అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మరి ప్రతిసారిగా కూడా ప్రతి ప్రయత్నంలో భారత ప్రభుత్వం ముందుండేందు కోసం ప్రయత్నం చేస్తున్నది. ఆ రకంగా ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత రేపు రాబోయే January 15 తర్వాత ఫస్ట్ ట్రయల్ కింద భారత ప్రభుత్వమే ఒక ఫామ్ ని ట్రయల్ చేసిన కోసము తెలంగాణ ఒక ప్రాంతము, అదేవిధంగా తమిళనాడు ఒక ప్రాంతము, బెంగాల్, మాల్దా ఈ 3 జిల్లాల్లో కూడా టేకప్ చేసిన కోసము ప్రయత్నాలు ప్రారంభించింది. దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే భారత ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ప్రతి ఇయర్ లో 365 days లో 3 సార్లు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్